ప్రియమైన తల్లిదండ్రులారా, కరోనా తర్వాత అనేక అధ్యయనాలు ఏం చెప్తున్నాయంటే విద్యార్థులలో శ్రద్ధ బాగా తగ్గిందని, ఎక్కువసేపు వారు చదువు అంశంపై దృష్టి నిలపలేకపోతున్నారని, మాటిమాటికి సోషల్ మీడియా అవసరం వారికి బాగా పెరిగిందని, సెల్ దగ్గర లేకపోతే ఒక రకమైన విత్డ్రాయల్ ఎఫెక్ట్స్కి కూడా లోనవుతున్నారని అవి మనకు చెప్తున్నాయి. సోషల్ మీడియా అనేది పరిమితంగా వాడుకుంటే మంచి ప్రయోజనకారిగానే ఉంటుంది, కానీ దాన్ని చెడుగాను వాడవచ్చు. ఆ కత్తికి రెండు వైపులా పదునుంది. ముఖ్యంగా తెలిసి తెలియని విద్యార్థులు ఆ ప్రభావంలో పడి ఆ లోకంలోకి వెళ్ళిపోయి వాస్తవ ప్రపంచాన్ని మర్చిపోయే పరిస్థితి కూడా కనపడుతోంది. వారు తమ లక్ష్యాలను మర్చిపోతున్నారు. శ్రద్ధ తగ్గుతోంది. ప్రధానంగా దాని మీద ఆధారపడటం మరీ పెరుగుతోంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని సోషల్ మీడియా కలిగిస్తున్న ఈ ప్రభావాలను తల్లిదండ్రులతో చర్చించాలని, తల్లిదండ్రులు తమ పిల్లల్ని కాపాడుకోవటానికి ఎంత మెలకుగా ఉండాలి అనే విషయం చెప్పటానికి, పూర్తిగా అవాయిడ్ చేయటం సాధ్యం కానప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకొని ఎంత మేరకు ఎలా దానిని వాడాలి అనే విషయం గురించి చెప్పటానికి సినీ నటులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు కేవి ప్రదీప్ గారిని ఆహ్వానించాం. 23 శనివారం ఈ నెల నవంబర్ ఉదయం 10:30 గంటలకు భక్త రామదాస్ కళాక్షేత్రంలో మనము మన పిల్లలు అనే మొకటంతో సాగే ఈ తల్లిదండ్రుల సమావేశానికి మీరు తప్పక రావాలని కోరుతున్నాం. ఎందుకంటే తప్పనిసరిగా ఆయన ఈ సోషల్ మీడియాని ఎలా హ్యాండిల్ చేయాలి, మన పిల్లలని ఎలా నిలుపుకోవాలి, ఎలా వాళ్ళని కార్యోన్ముఖుల్ని చేయాలి అనే అంశంపై చాలా చక్కగా మాట్లాడతారు. ఆయనకు ఇప్పటికి 12 రాష్ట్ర నందులు తెచ్చుకున్న ఘనత ఉంది. వేల చోట్ల విద్యార్థులతో తల్లిదండ్రులతో మాట్లాడిన చరిత్ర ఉంది. మోటివేషనల్ స్పీకర్గా అనేక ప్రాంతాలు, దేశాలు తిరిగి వచ్చిన చరిత్ర ఉంది ఆయనకు. ఆయన కేవలం సినీ నటులు మాత్రమే కాదు, ప్రధానంగా ఆయన మోటివేషనల్ స్పీకర్గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈరోజు ఖమ్మంలో మన తల్లిదండ్రులతో మాట్లాడటానికి రావడం మనం ఒక గర్వపడే అంశంగా భావిస్తూ ఈ సద్వినియోగం చేసుకోవాలని, ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు తప్పనిసరిగా రావాలని, మాట్లాడాలని, వినాలని కోరుకుంటున్నాం. అయితే తల్లిదండ్రులతో జరిగే సమావేశంలో విద్యార్థులకు అనుమతి లేదు. విద్యార్థులతో ఆయన సపరేట్గా మాట్లాడతారు. అది ఈవినింగ్ ఉంది. మార్నింగ్ సెషన్లో 10:30 నుంచి సుమారు 1 గంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో భక్త రామదాస్ కళాక్షేత్రంలో అనేక మంది తల్లిదండ్రులు వస్తున్నారు. మీరు రండి, వారిలో ఒకరు కండి. ఒక ఎరుకతో పిల్లలను మనం కాపాడుకుందాం. ఇట్లు మీ రమణారావు. థ్యాంక్ యూ వెరీ మచ్.